హ్మ్. ఇంకోటేంటంటే నెక్స్ట్ రూల్ ఏంటంటే, మనకి ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేటప్పుడు ఒక రూల్ ఉంటుందండి మాకు. ఓకే. దాన్నేంటంటే మనం ఇన్వెస్ట్‌మెంట్ సేఫ్టీ ఎంతవరకు చేయాలి? రిస్క్ ఎంతవరకు తీసుకోవాలి? హ్మ్. హ్మ్. రైట్. కొంతమందేంటంటే ఓవర్‌గా రిస్క్ తీసేసుకుంటారు. అవును. చాలా మంది. అవును. ఎందుకంటే దే ఆర్ వెరీ అగ్రెసివ్. హ్మ్. బై ద నేచర్ దే ఆర్ వెరీ అగ్రెసివ్. వాళ్ళు 60 ఇయర్స్‌లో గూడా అంతే రిస్క్ తీసుకుంటారు. సో, హ్మ్. అలాంటి వాళ్ళుంటారు. కొంతమంది 30 ఇయర్స్‌లో గూడా రిస్క్ తీసుకోరు. రైట్. సో, అవును. దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ విల్ బి దేర్. హ్మ్. డిఫరెంట్ యాటిట్యూడ్స్ టువర్డ్స్ ద రిస్క్. కొంతమందికి ఆ ఏజ్ తక్కువైనా వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. రైట్. అవునండి. అది డిపెండ్స్ ఆన్ దేర్ మైండ్‌సెట్ మైండ్ రైట్? సెట్. ఇట్ ఈస్ అవును. నాట్ అబౌట్ ద ఏజ్ కదా! ఏజ్ రైట్. కాదు. వాళ్ళ మైండ్ సెట్టే అట్లా ఉంది. హ్మ్. సో, వీళ్ళని మనం ఎట్లా కంట్రోల్ జేయాలి? హ్మ్. అంటే దీనికొక రూల్ ఉందండి. దీన్ని మనం ఏం రూల్ అంటామంటే, మీ ఏదైతే ఏజ్ ఉందో అది 100 నుంచి తీసేయండి. ఎగ్జాంపుల్ మీరు 30 ఇయర్స్ ఏజ్ హ్మ్. అనుకోండి. హ్మ్. 100లో నుంచి 30 తీసేస్తే 70. అంటే మీరు గ్రోత్ అసెట్స్‌లో 70% ఉండాలి. హుహు. హ్మ్. అంటే గ్రోత్ అంటే ఏంటి మళ్ళీ ఇక్కడ? హ్మ్. ఇన్‌ఫ్లేషన్‌ని మించి రిటర్న్ అంటే మా భాషలో మేము చెప్పాలంటే 12% రిటర్న్. హ్మ్. మినిమమ్ ఇచ్చేవన్నీ కూడా గ్రోత్ అంటాం. ఓకే. 12% మనకివ్వాలి. ఓకే. ఇవ్వాలి. ఎందుకంటే మరి ఇన్‌ఫ్లేషన్ కన్నా ఒక కొంచెం 4%, 5% ఎక్స్‌ట్రా ఉంటే గదా! మీరు వెల్త్ క్రియేట్ చేయగలుగుతారు. రైట్. సో, మరి ఆ 5% కూడా మనకి ఎక్స్‌ట్రా లేకపోతే వెల్త్ ఎట్లా క్రియేట్ చేస్తారు? సో, మీరు సంపాదిస్తూ ఉంటారు. ఇన్‌ఫ్లేషన్ కూడా అంతే పెరుగుతది. ఇక ఫైనల్‌గా మీకు ఏమి క్రియేట్ అయినట్టుగా వెల్త్ క్రియేట్ అయినట్టుగా కనిపించదు. సో, హ్మ్. గ్రోత్ అసెట్స్‌లో మనం ఎంతుండాలి అంటే మీ ఏజ్ నుంచి 100 నుంచి ఆ ఏజ్ తీసేసేయండి. ఆ మిగతాదంతా కూడా మీరు గ్రోత్ అసెట్స్‌లో పెట్టాలి. ఇప్పుడు గ్రోత్ అసెట్స్ అంటే మనకి రియల్ ఎస్టేట్ ఉంటుంది, స్టాక్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి దాదాపుగా 12-20% గాని, 12-15% రేంజ్‌లో మనకి హ్మ్. మినిమమ్ ఇస్తూ ఉంటారు ఇస్తూ రిటర్న్స్. ఉంటాయి. సో, రైట్. దిస్ ఈజ్ ఆల్సో ఎ గుడ్. సో, హుహు. దీన్ని మనం ఇంకా మిగతాదంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆయన ఏజ్ 60 ఇయర్స్ అనుకోండి. హ్మ్. 100 లోంచి 60 తీస్తే ఆయన హ్మ్. రిస్క్ 30%. హ్మ్. ఆ ఏజ్ రైట్. 60 కదా! ఆ సో, 100 రిస్క్ లోంచి ఎక్కువ 60 తీసుకోకూడదు ఆ టైంలో. 30% రిస్క్ తీసుకోవాలి. మిగతా హ్మ్. 70% సేఫ్‌గా పెట్టుకోవాలి గదా! హ్మ్. సో, ఈ రూల్ గాని మీరు పాటించారంటే అది కూడా చాలా సో, ఈజీగా ఏజ్ వైస్ మీరు చెప్పేది ఏజ్ వైస్‌గా ఏజ్ మీరు ప్లానింగ్. 100లో నుంచి ఏజ్ తీసేయండి. హ్మ్. తీసేస్తే మిగతా అమౌంట్ మీరు మనం గ్రోత్‌లో కొంతమంది ఏంటంటే చెప్తాను గదా! హ్మ్. కన్జర్వేటివ్‌గా ఒక ఏజ్‌లో ఉండకూడదండి. హ్మ్. అంటే రిస్క్ తీసుకోపోవడం కూడా బిగ్గెస్ట్ రిస్కే. అవును. అది కూడా కరెక్టే. అంటే ఏ టైంలో ఏ ఏం చేయాలో కూడా టైంలో తెలిసుండాలి. తెలియాలి. ఒక టైంలో రిస్క్ తీసుకోవాలి గదండీ! వెన్ యూ అవును. ఆర్ యంగ్. హ్మ్. అంటే మీరు 30 ఇయర్స్, 40 ఇయర్స్ ఉన్నప్పుడే మనం ఇప్పుడు 60 ఇయర్స్‌లో నేను రిస్క్ తీసుకొని నేను ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేసి అంటే అది ఇట్ డజంట్ వర్క్స్ ఔట్. రైట్. రైట్. హ్మ్. అప్పటికే టైం అనేది అయిపోతుంది. సో, బై ద టైమ్ దే రియలైజ్ అరే! మనం మిస్టేక్స్ చేసాము. చాలా మంది క్లయింట్స్ మా దగ్గరకొచ్చి ఇదే అంటారు. హ్మ్. మేడం నేను చాలా టైం వేస్ట్ చేసేసాను. ఇప్పుడు నేను 45కొచ్చేసాను. హ్మ్. ఇప్పుడు నేను చాలా వెనకబడిపోయాను. నేనిప్పుడు అర్జెంట్‌గా ఓ 2 క్రోర్స్ సంపాదించేయాలి. అంటే ఇట్స్ ఆల్రెడీ లేట్ కదండీ! మీరు 45కొచ్చేసారు. ఇప్పుడు నేను ఎంత ఇంకా మీకున్న టైం ఒక 10 ఇయర్స్ ఉంటది. హ్మ్. హ్మ్. 45 అంటే ఇంకో 10 ఇయర్స్ 55లో రిటైర్ అవుతారు. హ్మ్. సో, ఈ 10 ఇయర్స్‌లో ఎంత రిస్క్ ఎంత తీసుకోగలరు? తీసుకోగలం? ఎంతని దాన్ని మనం చేసుకోగలం సో, ప్లానింగ్? ఇదేంటంటే లేట్ అయిపోతూ ఉన్నారు. అంటే హ్మ్. వాళ్ళన్నీ ఇవన్నీ ఎక్స్‌పెరిమెంట్‌లు చేసుకుంటూ వాళ్ళ మైండ్ సెట్ బట్టి ఇట్లా ఇట్లా వెళ్ళేటప్పటికి టైమ్ అంతా వేస్ట్ అయిపోతుందండి. రైట్. సో, థీస్ ఆర్ ఆల్ ద రూల్స్. ఆ ఏజ్‌లో ఆ రిస్క్ ఆ పర్టిక్యులర్ గ్రోత్ అసెట్స్‌లో మనం ఉండాలి. హ్మ్. ఆ! అంటే ఇప్పుడు మరి మాధవి గారు మీ దగ్గరికి అలాంటి క్లయింట్స్ హ్మ్. వచ్చినప్పుడు ఇప్పుడు మీరన్నారు 40, హ్మ్. 50 మరి అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా అంటే స్మార్ట్‌గా ఎలా చేయాలనేది ఎలా చెప్తూ ఉంటారు? అదేనండి. దట్స్ హ్మ్. వాట్ ఇట్స్ ఆల్రెడీ లైక్ మేమేమంటామంటే ఒక కాంపౌండింగ్ అనేది ఇట్ ఈస్ ఎ ఎయిత్ వండర్ అండి. హ్మ్. కాంపౌండింగ్ ఈజ్ ఎ ఎయిత్ వండర్ అని ఎందుకంటామంటే, మీరు 30 ఇయర్స్‌లో ఒక 10,000 మీరు సేవ్ చేసిన యూ కెన్ మేక్ క్రోర్స్ హుహు. హ్మ్. ఎట్ ద ఎండ్ ఆఫ్ 60 ఇయర్స్. ఓకే. ఎందుకంటే మీకు 30 ఇయర్స్ టైమ్ ఉంది గదా! హ్మ్. నౌ యూ ఆర్ 30 మీరు 60 వెళ్ళడానికి ఇంకో ఇంకా 30 30 ఇయర్స్ ఇయర్స్ ఉంది. ఉంది. రైట్. సో, మీరు 10,000 పక్కనేసినా మీకు క్రోర్స్ వచ్చేస్తాయి. హ్మ్. అది యావరేజ్ అయిపోతూ ఉంటుంది. కాంపౌండింగ్ అయిపోతూ ఉంటుంది. హ్మ్. మీరు 45 దగ్గరకొచ్చేటప్పటికి నాకు ఎంత టైమ్ ఇచ్చారు? హ్మ్. అక్కడ 15 ఇయర్స్. 10 ఇయర్స్, 15 15 ఇయర్స్ టైమ్ ఇచ్చినప్పుడు చాలా లిమిట్ అయిపోతది సిట్యుయేషన్ అనేది. అంటే అప్పుడు మీరు నేనేం చెప్తాను ఇప్పుడు మీకు 10,000 పెడితే ఇన్ని క్రోర్స్ అవుతాయని చెప్తానా? ఇప్పుడు వాళ్ళొస్తే 50,000 అని చెప్తా. హ్మ్. సో, అప్పుడేమవుతుందంటే 40 ఇయర్స్, 45 ఇచ్చేటప్పటికి ఇన్వెస్ట్‌మెంట్స్ ఎక్కువ చేయాలి. రైట్. ఇంకా అదే హ్మ్. సొల్యూషన్ అండి. ఎందుకంటే హ్మ్. మీరు ఆల్రెడీ లేట్ అయిపోయారు కాబట్టి సార్ ఇప్పుడు 10,000-20,000తో వర్కౌట్ అవ్వదు. యూ నీడ్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ అట్‌లీస్ట్ 40,000-50,000 గాని హ్మ్. మీరు సేవ్ చేసినట్లయితే నెక్స్ట్ 10-15 ఇయర్స్‌లో మనం అట్‌లీస్ట్ ఆ గ్రోత్ ఏదైతే మనకు కావాలో అవన్నీ కూడా మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనకి వస్తుంది అంటారు. ఇక్కడ మళ్ళీ 2 డిఫరెన్సెస్ తెలుసుకోవాలండి. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వేరు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వేరు. ఓహ్!
ఓకే. వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే మీకొక ఇన్‌కమ్ వస్తుంది. మీరు సంపాదిస్తున్నారు. మీరు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఫీలింగ్ ఇండిపెండెంట్ రైట్? నా రైట్. మనీ నా ఇష్టం నా వచ్చినట్టు ఇష్టం. హ్మ్. నేను ఖర్చు పెట్టుకుంటున్నాను. ఆ స్టేజ్‌కి అందరూ వచ్చేసారు. హ్మ్. బట్ ఈజ్ ఇట్ ఎనఫ్? ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తే చాలా? హ్మ్. ఇట్స్ నాట్ అండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మీరు సంపాదించకపోయినా మీరు అదే లైఫ్ స్టైల్ కంటిన్యూ చేస్తే అది ఫైనాన్షియల్ రైట్. ఫ్రీడమ్. రైట్. అది అచీవ్ అవ్వాలి కదండీ! ఎప్పుడు హ్మ్. ఈ ఇన్‌కమ్ కంటిన్యూ అయిపోతదా? ఆఫ్ కోర్స్. అవును. ఎక్కడో దగ్గర ఆగిపోతారు. ఆగిపోతుంది. ఎక్కడో దగ్గర ఆగిపోతుంది. బట్ యూ నీడ్ టు అచీవ్ ద ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి? మీరు సంపాదించకపోయినా, మీరు వర్క్ చేయకపోయినా మీ ఇన్‌కమ్ అనేది కంటిన్యూగా వచ్చేయాలి. ఫ్యూచర్ ప్లానింగ్ అంట. ఆ! రైట్. ఆ హ్మ్. స్టేజ్‌కి వెళ్ళిపోవాలండి. ప్రతి హ్మ్. ఒక్కరు కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ దగ్గర ఆగిపోతున్నారు. హ్మ్. ఓకే. నేను తెచ్చుకుంటున్నాను, ఖర్చు ఖర్చు పెట్టుకుంటున్నాను. పెడతాను. నా ఇష్టం వచ్చినట్టు నేను ఖర్చు పెట్టుకుంటున్నాను. హ్మ్. బట్ వేర్ ఈస్ ఫ్రీడమ్? హ్మ్. అంటే మనం ఎప్పుడు సంపాదిస్తేనే మనం వెళ్తుంది అంటే దట్ ఈస్ నాట్ లైఫ్ కదా! రైట్. మన సడెన్‌గా కొన్ని సిట్యుయేషన్స్ వస్తాయి. ఇప్పుడు ఎవరైనా 50 దగ్గర రిటైర్ అయిపోతారు. ఇప్పుడు హ్మ్. ఐటీ కంపెనీ వాళ్ళు ఉన్నారనుకోండి. వాళ్ళందరూ కూడా 45 వచ్చేటప్పటికే స్ట్రెస్ అయిపోతున్నారు. హ్మ్. మేడం వద్దు, వద్దు మాకు ఈ పర్టిక్యులర్ లైఫ్ వద్దు. మాకు 45కే మాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. అంటే నాకు 5 క్రోర్స్ గాని వెనకాల ఉన్నాయనుకోండి. దాని మీద వచ్చిన ఇన్‌కమ్‌తోనే వాళ్ళ లైఫ్ స్టైల్ అయిపోద్ది కదా! సరిపోతుంది. అవును. దట్ 45, 50 అంటే మళ్ళీ కొత్త హెల్త్ ఇష్యూస్ రావడం, ఇంకా చాలా ఏమన్నా వాళ్ళ కొన్ని ప్రాబ్లమ్స్ రెస్పాన్సిబిలిటీస్ రావచ్చు. గూడా ఇంకా ఉంటాయి గదండీ! రైట్. ఎందుకంటే సో, అందుకని ఇట్లా ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ దగ్గరే మీరందరూ ఆగిపోకండి. యూ హ్మ్. హావ్ టు గో టు టేక్ ఇట్ టువర్డ్స్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. హ్మ్. సో, దానికోసమే మనం ఈ రూల్స్ అన్నీ కూడా సేవింగ్సు, ఇన్వెస్ట్‌మెంట్సు, తర్వాత ఈ గ్రోత్ అసెట్స్‌లో ఉండడము, ఈఎంఐస్‌ని మనము కంప్లీట్‌గా కంట్రోల్ చేసుకోవడము, ఇవన్నీ గూడా మనము ఈ రూల్స్ ఏవైతే చెప్తున్నామో అవన్నీ కూడా వాళ్ళెవరైతే మనకి పాటిస్తున్నారో దెన్ ఇట్ వుడ్ బి ఫైన్ టు సమ్ ఎక్స్‌టెంట్ మనం మేనేజ్ చేసుకోవచ్చు. బట్ మన స్పెండింగ్ అంతా కూడా ఎట్లా ఉంటుందంటే ఎమోషనల్ స్పెండింగ్. అవును. కరెక్టే. ఎమోషనల్ స్పెండింగ్ ఉంటుంది. సో, దాని మీద కొంచెం కంట్రోల్ తెచ్చుకోవడం అనేది చాలా టఫ్ అండి. మేము ఇంపార్టెంట్. చెప్పినంత ఈజీ కాదు. సో, వాళ్ళందరికీ కూడా చాలా మనం ఇప్పుడే టిప్స్ కూడా కొన్ని చెప్పాము. లైక్ చిన్న ఆహ్, చిన్నగా స్టార్ట్ చేస్తే స్టార్ట్ డెఫినైట్‌లీ. చేస్తే అయిపోతుందండి. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చాలామంది మనకి మా దగ్గరకొచ్చిన క్లయింట్స్‌లో ఇదే ప్రాబ్లమ్ అనమాట. హ్మ్. సో, ఏంటంటే వాళ్ళు వచ్చిన ఇన్‌కమ్‌కి తగ్గట్టుగా ఎక్స్‌పెండిచర్ ఉండదు. సో, వాళ్ళు మేడం మరి నేను సేవింగ్స్ ఎలా చేయాలి? హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్స్ ఎప్పుడు చేయాలి? నేను ఎప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎప్పుడు నా గోల్స్ అచీవ్ చేయాలి అనే దాని దగ్గరే పాపం స్ట్రెస్ అనేది ఫీల్ ఎక్కువైపోతుంది. ఆ కన్‌ఫ్యూజన్ ఇంకా ఎక్కువొచ్చేస్తుంది ఆ ఎక్కువ స్ట్రెస్‌లో. అయిపోతూ ఉంటుంది. టైము దగ్గర పడిపోతుంది గదండీ! వెన్ అవును. దే కమ్ టు 45 దే విల్ గెట్ వెరీ, వెరీ స్ట్రెస్డ్ ఔట్ అనమాట. హ్మ్. ఎందుకంటే ఇంక 15 ఇయర్సే ఉంది. ఆ 15 ఇయర్స్‌లోని మనం కంప్లీట్ చేసేసుకోవాలి అనేసి అప్పుడు వాళ్ళు చేయడం కన్నా ఎవరైతే ఎర్లీ స్టేజెస్‌లో ఉన్నారో వాళ్ళకి అందుకని ఇక్కడ మేమేం చెప్తామంటే ఇప్పుడు 20స్‌లో ఉండేవాళ్ళు ఒకలా ఆలోచించాలి. హ్మ్. 30స్‌లో ఉండేవాళ్ళు ఒకలా ప్లాన్ చేసుకోవాలి. 40స్‌లో ఉండేవాళ్ళు ఒకలాగా, ఓహ్! 50స్‌లో ఉండేవాళ్ళు అకార్డింగ్ ఒకలాగా. టు ద ఏజ్ గ్రూప్ మీరు ఇందాక కరెక్ట్ చెప్పినట్లు. హ్మ్. ఇప్పుడు మనం ఆ ఏజ్ గ్రూప్‌ని కంప్లీట్‌గా మనం అడ్రెస్ చేద్దామండి. ఓకే. ఇప్పుడు మనం చూస్తుంటే మా దగ్గరకి గూడా రీసెంట్‌గా అండి లైక్ 20-23కే వాళ్ళు జాబ్ జాయిన్ అయిపోతున్నారు. అవును. దే ఆర్ గెట్టింగ్ కొంతమంది 6 రైట్. లాక్స్. 6 హ్మ్. లాక్స్ అనేది చాలా స్మాల్ స్టార్టింగ్ స్టేజే అక్కడ వాళ్ళు 6 లాక్స్ ప్యాకేజ్‌లో స్టార్ట్ ఉన్నారు. చేస్తున్నారు. హ్మ్. అంత బాగా అంటే వాళ్ళు సంపాదిచ్చేస్తున్నారు. ఎర్లీగానే సంపాదిస్తున్నారు. కానీ మనీ మేనేజ్‌మెంట్ ఏమీ నేర్చుకోవట్లేదు. హ్మ్. ఎందుకంటే ఇదొక సబ్జెక్ట్ ఎవరు చెప్పట్లేదు కదండీ! చెప్పట్లేదు. అంటే ఇప్పుడు ఇప్పుడు మనకి సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.